డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటీలో సీట్ రావాలంటే మనం అందరం కూడా మార్క్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు వీఆర్ వెయిటింగ్ ఫర్ ద మార్క్స్. మరి ఐఐటీలో సీట్ రావాలంటే మన దగ్గర 23 ఐఐటీస్ ఉన్నాయి. 23 ఐఐటీస్ ప్లస్ ఐఐసి బెంగళూరు కూడా ఈ సంవత్సరం నుంచి మరి జోసా కౌన్సిలింగ్లో పాల్గొన్నది. కాబట్టి దాదాపు దీనిలో 18,188 సీట్లు ఉంటే దీనిలో ఒక 300 సీట్లు దాకా ఉండే మొత్తము 18,500 సీట్లు దాకా ఈ సంవత్సరం వస్తున్నాయి. మరి ఇంకా కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది. మరి మినిమం మార్క్స్ ఎన్ని రావాలి? మరి ఐఐటీలో నేను ఏదో ఒక బ్రాంచ్ జారాలి. స్టూడెంట్స్ కొంతమంది, సార్ నాకు ఏదో అయినా పర్లేదు, నాకు ఐఐటీలో మరి ఎన్ని మార్క్స్ రావాలో ఒకసారి చూద్దాం అని అంటూ ఉంటారు. దాన్ని బట్టి మరి ప్రతి ఒక్కరు ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి స్టూడెంట్స్ మనం కొన్ని రోజుల్లో జోసా కౌన్సిలింగ్లోకి ఎంటర్ అవుతున్నాం. మరి ఇంకా 1 వీక్, ఒక 4-5 రోజుల్లో మరి రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. కాబట్టి జేఈ అడ్వాన్స్కి సంబంధించి ఇక జోసా కౌన్సిల్ ఇమ్మీడియట్ స్టార్ట్ అవుతుందమ్మా. జేఈ మెయిన్ ప్లస్ అడ్వాన్స్ దీనికి సంబంధించి ఎవరైనా మెంటర్షిప్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మరి మీకు సంబంధించిన ఏపీ ఎంసెట్, తెలంగాణ ఎంసెట్ వీళ్ళకి కూడా మెంటర్షిప్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటే మరి ఇది మన వాట్సాప్ నెంబర్, మీ డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మన దగ్గర 23 ఐఐటీలకు సంబంధించిన కట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా దీనిలో మరి మినిమం మార్క్స్ ఎన్ని రావాలో ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయి. మరి దీనికి మరి కేటగిరీ వైజ్ ముందుగా మనము ఓపెన్ స్టూడెంట్స్కి వెళదాము. ఓపెన్లో ఏ విధంగా ఉంటాయి? ఓపెన్ స్టూడెంట్స్ ఓన్లీ ఓపెన్ స్టూడెంట్స్కి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఫీమేల్కి మనకి 26,000 ర్యాంక్ వరకు వచ్చింది. ఇక్కడ మరి 26,820 రావాలంటే ధార్వాడలో ఇంటర్ డిసిప్లినరీ వచ్చింది. దీనికి సంబంధించిన మార్క్స్ ఏంటంటే మీకు 83 మార్కులు రావాలమ్మ. ఇక్కడ రావాలంటే 26,886 నుంచి 83 మార్కులు ఓపెన్ స్టూడెంట్స్లో అమ్మాయిలు ఎవరికైతే వస్తుందో సూపర్ న్యూమరీ కింద ధార్వాడు. అదేవిధంగా ఇది కూడా సేమ్, ఇది కూడా 83 మార్కులు. ఇవన్నీ కూడా 80 మండి 83 మార్కులు, మెటీరియల్స్ 83 మార్కులు వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది అమ్మాయిలకి. అబ్బాయిలకి ఎంత ఉంది? ఇక్కడ అబ్బాయిలకి జెండర్ న్యూట్రల్ ఉందమ్మా. 20,000 అంటే మీకు ఆల్మోస్ట్ 92 మార్కుల దాకా మీకు ఛాన్స్ ఉంది. వాళ్ళకి 83 మార్కులు అంటే అమ్మాయిలకి 83 మార్కులు అంటే మీకు ఆల్మోస్ట్ 92 మార్కులు. ఎవరైతే 92 మార్కులు వస్తాయో మరి ఇది ఆర్కిటెక్చరు మనం వేరే చూద్దాం. ఇక్కడ మీకు 96 మార్కులు రావాలమ్మా. స్టూడెంట్స్ ఎవరైతే మీకు ధార్వాడలో ఇంటర్ డిసిప్లిన్ నేను ఐఐటీలో జారాలి అనుకుంటే మీకు 96 మార్కులు. అమ్మాయిలకి అయితే 83 మార్కులు. వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి. ఇక్కడ అమ్మాయిలకి 83 వచ్చినా మీకు ధార్వాడలో ఇదే బ్రాంచ్ వచ్చింది. ఇక్కడ మరి అబ్బాయిలకి రావాలంటే మీకు 96 మార్కులు రావాలి. అబ్బాయిలకి 96 మార్కులు. ఈ విధంగా వస్తే మీకు ఏదో ఒక ఐఐటీలో ఓపెన్ స్టూడెంట్స్కి ఈ విధంగా అంటే ఓపెన్ స్టూడెంట్కి 83 నుంచి మీకు 96 దాకా అమ్మాయిలకి, ఇది అబ్బాయిలకి 96 దాకా మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉంది. ఇది పైనే ఉండాలి, 96 పైన అబ్బాయిలకు ఉండాలి, 83 మార్కుల పైన అమ్మాయిలకి. ఈ విధంగా మరి ఈసారి మరి 1 తారీఖు రిజల్ట్స్ వస్తున్నాయి. ఏ విధంగా వస్తాయో చూద్దాం. దాదాపు మరి 90% ఇదే ఉండొచ్చు అనుకుంటున్నాం. ఇక ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి లాస్ట్ జోధ్పూర్ కెమిస్ట్రీ విత్ 4 years అమ్మ, బిఎస్ ప్రోగ్రామ్. దీన్ని మనం బిఎస్ అంటాం. ఇక్కడ రావాలంటే మీకు ఆల్మోస్ట్ 4th అంటే 80 మార్కులు రావాలి. 80 మార్క్స్ అమ్మాయిలకి ఎవరైతే ఉంటుందో అమ్మాయిలకి జోధ్పూర్లో లాస్ట్ మరి 80 అంటే దీని అర్థము గ్రేటర్ దాన్ 80 అమ్మాయిలకి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ వస్తే ఎవరికైనా మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక అబ్బాయిల విషయానికి వస్తే జెండర్ న్యూట్రల్ 2752. ఇక్కడ మీకు 95 మార్కులు రావాలమ్మా. స్టూడెంట్స్ మీరందరికీ 95 మార్కులు వస్తే మీకు డెఫినెట్గా ఇక్కడ సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ గ్రేటర్ దాన్ 95 ఎవరికైనా వస్తుందో వాళ్ళకి డెఫినెట్గా ఇక్కడ మరి ఏదో ఒక ఐఐటీలో మీకు ఐఐటీ స్టాంప్ అయితే మీకు పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్కి ఇస్తానికి వస్తే ధార్వాడ్ మరి ఇంటర్ డిసిప్లినరీ సైన్సెస్ 5 years మండి ఈ యొక్క రేంజ్లో ఇక్కడ రావాలంటే అమ్మాయిలకి మీకు 10,692 కదా, 10,671 మార్కు అమ్మ. గ్రేటర్ దాన్ అమ్మాయిలకి 71 పైన మార్క్స్ ఎవరికైతే వస్తాయో మరి 71 మార్కుల కంటే ఓబీసీ ఎన్సీఎల్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి డెఫినెట్గా ధార్వాడు, మండి, పాట్నా ఎవరంటే మరి బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ కూడా వస్తుంది అక్కడ లక్కీగా. ఇక్కడ చూడండి ఎంబీఏ 71 మార్క్స్ అయితే అమ్మాయిలకి రావాల్సి ఉంది. ఇక అబ్బాయిలకు చూడండి ఓబీసీ జనరల్ న్యూట్రల్లో ఇంటర్ డిసిప్లిన్ ధార్వాడు
478. 6470 అంటే మీకు 88 మార్కులు. అమ్మాయిలకి 71. అమ్మాయిలకి అబ్బాయిలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా లక్కీ అనమాట. 88 మార్కులు పైన ఉంటేనే ఇక్కడ మాట్లాడాలా, గుర్తుపెట్టుకుని. 88 మార్కులు పైన ఉంటేనే మీరు ఎవరైనా ఐఐటి, ఐఐటి ఏదో ఒక బ్రాంచ్, నాకు పలానా బ్రాంచ్ రావాలంటే అది డిఫరెంట్ ఉంటుంది. ఈసీఈ కానీ, సిఎస్ఈ, కంప్యూటర్ సైన్స్, ఏఎంఎల్ డిఫరెంట్. కాబట్టి నాకు ఏదో ఒకటి బ్రాంచ్లో నాకు ఐఐటి స్టాంప్ పడాలి సార్ అంటే మీకు 88 మార్కులు ఓబీసీ ఎన్సీఎల్ ఉంటేనే మనం మాట్లాడాలి దీని గురించి. ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే 4534 ర్యాంక్ అమ్మ, లాస్ట్ క్లోజింగ్ ర్యాంకు. దీనికి ధన్బాద్లో చేరారు. ఫిజికల్ సైన్స్ అండ్ ఇంటిగ్రిటీ, తర్వాత ధార్వాడ్ ఈ ప్రాంతంలో రావాలంటే మీకు ఎస్సీ 4500 అంటే రావాలంటే దాదాపు మీకు 44 మార్కులు రావాలా. అంటే మరి కట్ ఆఫ్ని బట్టి ఇదే కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కానీ కొనసాగితే డెఫినెట్గా మీకు అమ్మాయిలకి 44 మార్కులు ఇక్కడ రావాల్సి ఉంది. మరి అబ్బాయిల సంగతి ఇక్కడ వీళ్ళకైతే అబ్బాయిలకి మరి 50 మార్కులు, 3492 అంటే 50 మార్కులు. అమ్మాయిలకి 44 మార్కులు ఫీమేల్ స్టూడెంట్స్, అబ్బాయిలకి బాయ్స్ న్యూట్రల్కి 50, గ్రేటర్ దాన్ 50 మార్కులు ఉంటే కానీ మీకు డెఫినెట్గా సీటు వచ్చే అవకాశం ఉంది. మరి ఇది స్టూడెంట్స్. మరి ఈ విధంగా మరి ఎస్టీ స్టూడెంట్స్ కూడా చూద్దాం. వీళ్ళకైతే మినిమం లాస్ట్ ఇయర్ ఎస్టీ స్టూడెంట్స్ ఇంటర్ డిసిప్లినరీ ధారవాడలో వీళ్ళకి ఏంటంటే 37 మార్కులు అమ్మ. ఇదే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 37 మార్కులు అమ్మాయిలకి 37 మార్కులు వచ్చేసి ఇక్కడ కూడా ఇదంతా కూడా 37 రేంజ్. ఇది 37, 38 ఓవరాల్గా 37 మార్కులకి అయితే ధార్వాడు, జమ్మూ, ఖరగ్పూర్, ధన్బాద్ ఇవన్నీ ఐఐటీస్ అయితే సీట్స్. ఇక్కడ ధార్వాడ్లో అబ్బాయిలకి ఏంటంటే ఇంటర్ డిసిప్లినరీ న్యూట్రల్ కింద ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 1579 అంటే మనకి ఇక్కడ 44 మార్కులు అమ్మ. మీకు 44 మార్క్స్ గ్రేటర్ దాన్. మరి ఎస్టీ స్టూడెంట్స్ గ్రేటర్ దాన్ 44 మార్క్స్ ఉంటే డెఫినెట్గా మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. 44 ఇంకా ఇవన్నీ ఓకే. 1500, 44 ఇవన్నీ కూడా 44. లాస్ట్లో మీకు 44 రేంజ్. మరి అదేవిధంగా ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా 37 మార్కులు ఉంటే ఇక్కడ డెఫినెట్గా అమ్మాయిలకి అయితే మినిమం కట్ ఆఫ్ మార్క్స్కి సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది స్టూడెంట్స్ మనకి మన ఛానల్ తరపున నచ్చితే మరి మీకు ఓన్లీ మరి కట్ ఆఫ్ విషయాలు తెలుసుకోవాలనుకుని ఇంకా గైడెన్స్ కావాలనుకుంటే ఫర్దర్గా 1-to-1 గైడెన్స్ కావాలంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, నాతో మాట్లాడండి. మన మెంటర్షిప్ ఫీజు చాలా తక్కువ. జోసా ప్లస్ సీసేవ్ అప్ టు ఆగస్టు వరకు సపోర్ట్ చేస్తా సార్. ఎప్పుడు వరకు సపోర్ట్? మీరు కాలేజీలో చేరే వరకు సపోర్ట్. ఆగస్టు కాకపోతే సెప్టెంబర్, ఎప్పుడైనా ఆగస్టు వరకు మీరు కాలేజీలో వెళ్ళిన తర్వాత మీ అవసరం నాకు ఉండదు, నా అవసరం మీకు ఉండదు అంతే. తర్వాత జేఈ ప్లస్ ప్రైవేట్ 3000, తర్వాత 2 కలిపితే 4000 రూపాయలు, ఓన్లీ వెబ్సైట్ 2000. ఇది వాట్సాప్ నెంబర్ అమ్మ. మన వాట్సాప్ నెంబర్ని నోట్ డౌన్ చేసుకోండి. ఇలాంటి మంచి అప్డేట్స్ అయితే మీకు కావాల్సి ఉంటే మరి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్.